రోజుకు ₹1,00,000 ఇన్కమ్, డైరీ వ్యాపారంలో అదరగొడుతున్న వృద్ధ దంపతులు. ఫ్రెండ్స్, మనం రోజు జనరల్గా వింటూ ఉంటాం ఏజ్ అనేది కేవలం నంబర్ మాత్రమే అని. కానీ ఈ రోజు నేను చెప్పబోయే కథ ఆ మాటకి సజీవ సాక్ష్యం. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన 78 ఏళ్ల చంద్రకళ బాయ్ గారు, ఆమె భర్త ప్రభు అప్పా గారు, వీరు సాధించినది నిజంగా ఒక అద్భుతం. ఇది నేను మాత్రమే అనే మాట కాదు, నేను చెప్పబోయేది వింటే మీరు కూడా అదే అంటారు. రోజుకు ₹1,00,000 ఆదాయం సంపాదిస్తున్నారు, అది కూడా పాల వ్యాపారం ద్వారా. ఇది కేవలం వ్యాపార కథ మాత్రమే కాదు, ఇది కష్టం, నిజాయితీ, పట్టుదల మరియు సమయానికి తీసుకున్న నిర్ణయాల కథ. సో ఇప్పుడు వీరి ప్రయాణం ఎలా మొదలైంది, ఎలా పెరిగింది, నేటి స్థాయికి ఎలా చేరింది అని పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా అకాడమీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు బిజినెస్కు సంబంధించిన సమాచారం ఇంకా రియల్ బిజినెస్ సక్సెస్ స్టోరీస్ గురించి మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్ వాలా అకాడమీ తెలుగు ఛానల్. నేను శిరీషా కందుల. కేవలం 2 గేదెలతో మొదలైన ప్రయాణం 1970ల చివరిలో జీవనోపాధి కోసం ఎన్నో మార్గాలు చూసినప్పటికీ ఈ జంట చివరికి పాల వ్యాపారం పైనే దృష్టి పెట్టారు. 1985లో కేవలం 2 గేదెలతో ప్రభు దూద్ డైరీకి నాంది పలికారు, అంటే మిల్క్ డైరీని స్థాపించారు. అప్పుడు ఎటువంటి సదుపాయాలు లేవు, ఎటువంటి సపోర్ట్ కూడా లేదు. చంద్రకళ బాయ్ గారు తలపై కుండ పెట్టుకొని ఇంటింటికి వెళ్ళి పాలు అమ్మేవారు. ప్రభు అప్పా గారు సైకిల్పై పశువుల దాణా తీసుకొని కస్టమర్లకు అమ్మేవారు. వీరు కేవలం వ్యాపారం మాత్రమే చేసేవారు కాదు, నమ్మకాన్ని అమ్మేవారు. ప్రతి లీటర్ పాలలో హానెస్టీ ఉండేది. అందుకే వీరి మీద కస్టమర్లకు చాలా నమ్మకం పెరిగింది. సో ఇప్పుడు ఈ వ్యాపార పెరుగుదల అనేది నిజాయితీతో మొదలైన విప్లవం. దాని గురించి తెలుసుకుందాం. అయితే ప్రభు అప్పా దంపతులు ఒక నియమం పెట్టుకున్నారు. పాలు అమ్మడం అంటే కస్టమర్ కి ఆరోగ్యాన్ని ఇవ్వడం, కేవలం డబ్బు కాదు. ఇది వారిని ఇతరుల కంటే ఎక్కువ ప్రత్యేకంగా నిలబెట్టింది. ఆ కాలంలో ఫ్రిడ్జ్లు, మిల్క్ ప్యాక్స్ లేని పరిస్థితుల్లో కూడా పాలను తాజాగా ఉంచడం, మళ్ళీ ఇంటింటికి సరఫరా చేయడం చాలా కష్టం. కానీ వారు ప్రతిరోజు వందలాది ఇళ్లకు పాలు, పెరుగు, నెయ్యి, వెన్న అందించేవారు. సేవాభావం ప్లస్ నిజాయితీ, ఇదే వారి విజయ సూత్రం. క్రమంగా వారి వ్యాపారం పెరిగింది. మరిన్ని గేదెలు కొనుగోలు చేశారు. పాలు మిగిలితే దానిని వెన్న, నెయ్యి, పన్నీర్, కోవా వంటి ప్రొడక్ట్స్ గా తయారు చేసి అమ్మడం మొదలుపెట్టారు. ఎప్పుడు ఆ రోజుల్లోనే 70s, 80s ఆ టైంలో. ఈ డైవర్సిఫికేషన్ వల్ల వాళ్ళకి రోజు రోజుకి స్థిరమైన ఆదాయం వచ్చింది. అయితే ప్రభు అప్పా గారు పశువుల దాణా కోసం రైతుల వద్దకు వెళ్లేవారు. కానీ ఆయన సంబంధాన్ని కేవలం సప్లయర్ కస్టమర్ గా కాకుండా మనిషిగా మార్చేశారు. రైతుల నుండి తీసుకున్న దానాకు సకాలంలో ఎప్పుడూ డబ్బు చెల్లించేవారు. దాంతో రైతులకు కూడా ఆయన మీద నమ్మకం పెరిగిపోయింది. ఈ నమ్మకం నేటికి కొనసాగుతోంది. ఇదే మనకు ఒక ముఖ్యమైన బిజినెస్ లెసన్. ఇప్పుడు చంద్రకళ బాయ్ గారికి 78 సంవత్సరాలు. కానీ ఉదయాన్నే లేస్తే మొదటి పని గేదెల దగ్గరికి వెళ్ళడం. ఆమె పర్సనలీ గేదెలకు పచ్చిమేత వేస్తారు, పాలు పితకడంలో కూడా పాల్గొంటారు. మిగిలిన సమయం షాప్ లోని కస్టమర్లతో గడుపుతారు. అంత డెడికేషన్ తో పనిచేసే వ్యక్తి అరుదు. ఇప్పుడు వారి కుటుంబం యొక్క 4వ తరం ఈ వ్యాపారం నడుపుతుంది. కానీ చంద్రకళ బాయ్ గారి ఎనర్జెటిక్ ఇన్వాల్వ్మెంట్ ఇప్పటికీ అబ్బురపరుస్తుంది. ప్రభు దూద్ డైరీ కేవలం పాలు అమ్మే షాప్ కాదు, ఇది పూర్తి డైరీ ప్రొడక్ట్ సెంటర్. పాలు, పెరుగు, పనీర్, కోవా, నెయ్యి, స్వీట్లు, స్నాక్స్ అన్నీ లభిస్తాయి. మీకు అర్థమవుతుందా ఇక్కడ ఏం జరుగుతుందో? మోడ్రన్ మిషనరీతో పాలు ప్రాసెస్ చేస్తారు, కానీ వాల్యూస్ మాత్రం పాతవే. నాణ్యతలో ఎటువంటి రాజీ లేదు. ప్రతిరోజు క్వాలిటీ చెక్ అనేది తప్పనిసరి. కస్టమర్ ఫీడ్బ్యాక్, క్లీనింగ్ వంటి వాటికి మాత్రం ప్రత్యేక టీం ఉంది. ఇప్పుడు ఆదాయ వివరాలు, లాభాల గణాంకాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ ఫామ్ 9 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అందులోనే పశువుల మేతను కూడా పండిస్తున్నారు. మెయిజ్, షుగర్ కేన్ స్టాక్స్, డ్రై గ్రాస్ వంటివి. తమ డైరీలో ప్రస్తుతం 70కి పైగా గేదెలున్నాయి. ముర్రా, జాఫ్రాబాదీ, ఫందర్పురి, సోలాపురి వంటి జాతులు. ఇవి రోజుకు సుమారు 500 లీటర్ల పాల ఉత్పత్తి చేస్తాయి. ఇక లీటర్ పాలను ₹70 చొప్పున అమ్ముతారు, అంటే రోజుకు ₹35,000. ఇంకా ఇతర ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి కదా. పన్నీరు కిలో ₹360, రోజుకు సుమారు 100 కిలోలను అమ్ముతారు. కోవా కిలో ₹280, రోజుకు 200 కిలోల అమ్మకం. ఇకపోతే నెయ్యి, పెరుగు, స్వీట్లు, మిగిలిన వాటి ద్వారా అదనపు ఆదాయం కూడా వస్తుంది. ఈ మొత్తాన్ని కలిపితే రోజుకు సుమారు ₹1,00,000 వరకు ఇన్కమ్. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆదాయం కేవలం సేల్స్ నుండి కాదు, బ్రాండ్ ట్రస్ట్ ప్లస్ క్వాలిటీ
ప్లస్ కస్టమర్ లాయల్టీ వల్ల వచ్చినది. ఇప్పుడు బిజినెస్ పర్స్పెక్టివ్ లో నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో తెలుసుకుందాం. స్టార్ట్ స్మాల్ బట్ డ్రీమ్ బిగ్. 2 గేదెలతో మొదలైన వ్యాపారం నేడు ఒక పెద్ద బ్రాండ్ గా మారింది. నెక్స్ట్, కస్టమర్ ట్రస్ట్ ఈస్ ఎవ్రీథింగ్. పాలు అమ్మినా, టెక్నాలజీ అమ్మినా కస్టమర్ నమ్మకం గెలవాలి. ఆ తర్వాత డైవర్సిఫికేషన్ ఈస్ ద కీ. పాలు మాత్రమే కాదు, దాని బై ప్రొడక్ట్స్ కూడా వ్యాపారంలోని ముఖ్య భాగం. నెక్స్ట్, కన్సిస్టెన్సీ అండ్ డెడికేషన్. 50 సంవత్సరాల పాటు ఒక పనిలో అదే ఉత్సాహం ఉండడం అంటే అదొక గొప్ప గుణం. ఇక జనరేషన్ గ్రోత్. 4 సంవత్సరాల పాటు సేమ్ వాల్యూస్ తో వ్యాపారం నడపడం అనేది లాంగ్ టర్మ్ విజన్ కి ఒక ఉదాహరణ. సో ఈ చంద్రకళాబాయి గారి కథ మనందరికీ గొప్ప స్ఫూర్తి. వ్యాపారం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, మన కష్టం, మన నమ్మకం, మన విలువల ప్రతిబింబం. ఇవాళ ఈ జంట చూపించిన దారిలో వెళ్తే మనము కూడా ఏ రంగంలో అయినా విజయాన్ని సాధించగలం. మీకు అర్థమైంది కదా ఇక్కడ ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఎలాంటి వాల్యూస్ మెయింటైన్ చేశారు, ఎలాంటి రిలేషన్షిప్ ని బలపరిచారు అని. సో సక్సెస్ ఈజ్ నాట్ అబౌట్ ఏజ్ ఆర్ మనీ, ఇట్స్ అబౌట్ హానెస్టీ, హార్డ్ వర్క్ అండ్ హార్ట్. అర్థమైంది కదా? సో ఇది వాళ్ళది మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మరొక బిజినెస్ కు సంబంధించిన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాళ్ళ అకాడమీ తెలుగు ఛానల్లో బిజినెస్ కు సంబంధించిన చాలా రకాల ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. ఒక్కసారి మన ఛానల్ పేజ్ని విజిట్ చేసి చూడండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తప్పకుండా లభిస్తుంది. అలాగే మీకు ఏదైనా బిజినెస్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్, టాపిక్, వీడియో ఏదైనా కావాలి అంటే కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించిన మరొక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. అంతే అండి, బిజినెస్ కు సంబంధించి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. Boss Wala. Be the boss.